హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ రోజు మన దగ్గర AP900 2.1 క్లాస్ డి యాంప్లిఫైర్ బోర్డు ఉందన్నమాట. సింపుల్గా చెప్పాలి అంటే 2.1 మెగాఫోన్ బోర్డు అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతవరకు ఈ బోర్డు గురించి మన తెలుగులో అయితే ఇంతవరకు ఎవరు కూడా వీడియో చేయలేదు. హిందీ ఛానల్స్లో ఉన్నాయి, 2 months బ్యాక్ పోస్ట్ చేశారు. లేటెస్ట్ వీడియోస్ ఇవి కూడా, ఎందుకంటే ఇవి లేటెస్ట్ బోర్డు అన్నట్టు. వాళ్ళైతే 2 months బ్యాక్ పోస్ట్ చేశారు. బట్ మన తెలుగు ఛానల్లో ఇంతవరకు అయితే ఎక్కడ రాలేదు. మన ఛానల్లో ఫస్ట్ టైం వస్తుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ బోర్డు గురించి ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎట్లా యూజ్ చేయాలి, ఏ స్పీకర్స్ యూజ్ చేయాలి, ఎంత సబ్వూఫర్ ఇది సపోర్ట్ చేస్తుంది, సైడ్ స్పీకర్స్ ఎంత ఇవ్వాలి, అన్ని ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చార్ట్ తరగతి లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు నాతో చార్ట్ చేయొచ్చు, లేదంటే దీన్ని ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. మీకు వేరే పర్చేస్ లింక్స్ ఏమి ఉండవు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇందులో అయితే మీకు ఎక్కడ దొరకదు ఈ బోర్డు. ఓన్లీ నా దగ్గర నుంచి మాత్రమే పర్చేస్ చేసుకోవాలి. మీరైతే మాత్రం మీకు కావాలి అనుకుంటే నా దగ్గర నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకెక్కడ ప్రెజెంట్ అయితే ఈ ప్రైస్లో, నేను చెప్పిన ప్రైస్లో అయితే మాత్రం మీకు ఎక్కడ కూడా దొరకదు. సో వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు పర్చేస్ చేస్తే బాక్స్ అనేది వైట్ కలర్ ఇట్లా బాక్స్ రావడం జరుగుతుంది అనమాట. టాప్లో చూసుకుంటే మనకి మోడల్ అవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. CAAV దీని మ్యానుఫ్యాక్చరింగ్ అన్నట్టు అది పక్క పెట్టేయచ్చు. AP900 యాంప్లిఫైర్ బోర్డ్, ఇది దీని మోడల్ నేమ్ అనమాట. మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. మనం బాక్స్ టాప్లో చూసుకుంటే ఫస్ట్ మనకి రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారు. చూసుకోవచ్చు, ఇది మీకు రిమోట్ అయితే మనకి రిమోట్ కూడా బిగ్ సైజ్ రిమోటే. మనకి అన్ని ఆప్షన్స్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనకైతే ఒక DC కనెక్టర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి DC కనెక్టర్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి ఫిలిప్స్ కేబుల్ ఇచ్చున్నారు. ఇది మీకు ఫిలిప్స్ కేబుల్ పవర్ సప్లై గురించి ఆన్ చేయడానికి. ఇది మీకు బోత్ AC DC రెండు వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఒక యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు. ఇది మీకు ఎట్లా యూజ్ చేయాలి అవన్నీ దీంతో మీకు అవసరం ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాస్టర్ పీస్ ఇదే ఉంది. మనకి బోర్డు అయితే ఎట్లా ఉంటుంది చూసుకోవచ్చు. ఇది మీకు బోర్డు అయితే ఎట్లా ఉంటుంది, మీకు ఫ్రంట్ లో అయితే ఒక మెగాఫోన్ బోర్డు ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మొత్తం సర్క్యూట్ ఎక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు మొత్తం సర్క్యూట్ అయితే మీకు పవర్ సెక్షన్ అండ్ నెక్స్ట్ సబ్వూఫర్ సెక్షన్ అన్ని మీకు ఎక్కడైతే ఇచ్చున్నారు. మనం ఒకటొకటిగా చూద్దాం, అన్ని ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. దాని తర్వాత మనం సౌండ్ అవుట్పుట్ అవన్నీ చెక్ చేద్దాం. ఇంకా ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు బోర్డు అయితే స్టార్టింగ్ చూసుకుంటే మీకు డిజైన్ ఎట్లా ఉంటుంది. మోడల్ నేమ్ టాప్ లో రాసి ఉన్నారు. మోడల్ CAAV AP900 దీని మోడల్ నేమ్ అనమాట. మీకు 220 volt AC పవర్ ఇక్కడ మీకు టాప్ లో మెన్షన్ చేశారు. 2.1 ఛానల్ మీకు ఇది ఒక సబ్వూఫర్ అండ్ నెక్స్ట్ 2 సైడ్ స్పీకర్స్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ మీకు అవుట్పుట్ చూసుకుంటే 50 watt 50 watt ప్లస్ 100 watt. ఇది మీకు ఓవరాల్ అవుట్పుట్ అయితే. మీకు డిజైన్ మోడల్ అయితే ఇవి మీరు ఎక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు డౌన్ లో చూసుకుంటే మైక్ 1 మైక్ 2 మైక్ సాకెట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అది కూడా మీకు డమ్మీ టైప్ అట్లాంటివి ఏం కాదు, వెరీ ప్రొఫెషనల్ రేంజ్ లో మీకు అయితే మైక్ సాకెట్స్ ప్రొవైడ్ చేశారు. దాని పక్కన మీకు మైక్ వాల్యూమ్ ఎక్కువ రెండు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు మైక్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మైక్ వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, అట్లానే మీరు ఎక్కువ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ రెండు మీకు పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇన్పుట్ ఉంది లెఫ్ట్ రైట్. మీరు ఒకవేళ టీవీ కనెక్ట్ చేయాలంటే ఎక్కడ నుంచి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన మీకు USB సాకెట్ ఉంది, మీరు పెన్ డ్రైవ్ పెట్టుకుని సాంగ్స్ కూడా ప్లే చేసుకోవడానికి. దాని పక్కన మీకు TF కార్డ్ ఉంది, డైరెక్ట్ మెమరీ కార్డ్ కూడా ఇచ్చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే ఆక్స్ ఇన్ ఉంది. మీరు ఆక్స్ కేబుల్ ఏమైనా కనెక్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి మీరు ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆక్స్ కేబుల్ మీకు యాక్సెప్టబుల్, ఆక్స్ కేబుల్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మీకు సాంగ్ ముందుకు వెళ్ళడానికి, అండ్ నెక్స్ట్ సాంగ్ ప్లే పాస్, అండ్ నెక్స్ట్ సాంగ్ నెక్స్ట్కి వెళ్ళడానికి. మీరు ఒకవేళ వాల్యూమ్ ఎక్కడ నుంచి కూడా మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది మీకు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ మీకు LED ఉంది చూసారా, మీరు ఇది ఆన్ చేసిన సేపు మీకు LED బ్లింక్ అవుతూ ఉంటుంది. మీరు ఇది పవర్ ఆన్ ఆఫ్. మీకు స్విచ్ మాత్రం మంచి క్వాలిటీనే ప్రొవైడ్ చేశారు. చూసుకోవచ్చు మీకు స్విచ్ ఎంత మంచి క్వాలిటీ ఇచ్చినారో. ఇది మీరు ఇట్లా ఆన్ చేసిన తర్వాత మీకు అయితే రౌండ్ గా బ్లూ కలర్ ఇండికేటర్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఇది మీకు మెయిన్ పవర్ ఆన్ ఆఫ్, ఇది లైట్ గురించి కాదు, మెయిన్ పవర్ ఆన్ ఆఫ్. అండ్ నెక్స్ట్ మీకు దాని పక్కన చూసుకుంటే AC ఇన్పుట్ ఉంది. మీకు ఫిలిప్స్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఇది మీకు ఫిలిప్స్ కార్డ్ అయితే. ఫిలిప్స్ కార్డ్ మీరు డైరెక్ట్ గా ఇక్కడ పెట్టేసి మీరు ఇది మీ ప్లగ్ లో రెగ్యులర్ గా ఇంట్లో యూజ్ చేస్తే అట్లా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది మీకు ఆన్ అవుతుంది, బ్లూ కలర్ ఇండికేటర్ మీరు ఆన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మీకు DC ఇన్పుట్ ఉంది 12 నుంచి 24 వరకు. మనకి DC పిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఇది మీరు ఇట్లా కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా మీ బ్యాటరీకి ఇచ్చేయచ్చు. మీ బ్యాటరీ యాంపేర్ ఒకవేళ ఎక్కువ ఉంటే నో ప్రాబ్లం, వాయిస్ డ్రాప్ అవ్వదు. మీరు ఆటోలో కానీ ఎక్కడ యూజ్ చేయాలి, వ్యాన్ లో యూజ్ చేయాలంటే 12 volt అండ్ నెక్స్ట్ 40 యాంపేర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇట్లా. లేదంటే 24 SMPS అని మీరు యూజ్ చేయొచ్చు, నో ఇష్యూ. మీరు మాక్సిమం ఇంట్లో వాడితే ఫిలిప్స్ కేబుల్ యూజ్ చేయండి, పవర్ ఎక్కడ మీకు డ్రాప్ అవ్వడం జరగదు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు మెయిన్ వాల్యూమ్ సెక్షన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ చూసుకుంటే మనకి సబ్వూఫర్ గురించి మీకు మెన్షన్ చేశారు చూసారా, సబ్వూఫర్ గురించి. ఈ సబ్వూఫర్ ఫ్రీక్వెన్సీ తగ్గించుకోవచ్చు లేదంటే పెంచుకోవచ్చు. ఇది మీకు సబ్వూఫర్ తాలూకు మెయిన్ వాల్యూమ్. మీరు ఎంత ఇంక్రీజ్ చేస్తున్నారో ఫ్రీక్వెన్సీ కూడా అట్లానే ఇంక్రీజ్ చేసుకోండి, మీకు బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు రైట్ లెఫ్ట్
మీకు సైడ్ స్పీకర్స్ ఉన్నాయి కదా, సైడ్ స్పీకర్ తాలూకా సెక్షన్ ఇది. దాని తాలూకా ట్రెబుల్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బేస్ కూడా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. దాని పక్కన మీకు మెయిన్ వాల్యూమ్ ఉంది. ఇది మీకు ఓవరాల్‌గా కంట్రోల్ సెక్షన్ అయితే ఫ్రంట్ ప్యానెల్ మీకు ఎట్లా ఉంటది. ఇవి దీని తాలూకా సాకెట్స్ అండ్ నెక్స్ట్ మీకు ఇన్‌పుట్స్, నెక్స్ట్ మీరు ఆక్సిన్ అవన్నీ ఇవి ఇక్కడ సెక్షన్ అయితే. ఓవరాల్‌గా ఇది మనకి ఫ్రంట్ సెక్షన్ అయితే ఎట్లా ఉంటది చూసారు కదా. ఇది మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే పవర్ సెక్షన్ అండ్ నెక్స్ట్ మీకు సబ్ వూఫర్ స్పీకర్ సెక్షన్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన అవి చూద్దాం ఒకసారి. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మెయిన్ సర్క్యూట్ ఇక్కడ ఉంటది అన్నట్టు. ఫస్ట్ మనకి మైక్ సాకెట్ చెప్పాను కదా, వెరీ ప్రీమియం క్వాలిటీతో మీరు అబ్జర్వ్ చేయొచ్చు మీకు ఎంత క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారో. అండ్ నెక్స్ట్ మీకు మెయిన్ చూసుకుంటే మీకు పవర్ సప్లై ఎక్కడ ఇవ్వాలి అంటే, మీరు ఒకవేళ బ్యాటరీ ఏమైనా ఇచ్చుకోవాలంటే డీసీ, మీరు డీసీ మెన్షన్ చేశారు చూసారు 12-24 డైరెక్ట్‌గా మీరు బ్యాటరీ నుంచి ఇక్కడ ఇచ్చేయొచ్చు. ఇచ్చినప్పుడు చూసుకోండి ప్లస్, మైనస్, ఇది ప్లస్ రాసి ఉంది కదా, ఇటువైపు ప్లస్ ఇది మైనస్ అట్లా మీరు చూసుకొనివ్వండి. దాని పక్కన చూసుకుంటే మీకు సబ్ వూఫర్ అండ్ నెక్స్ట్ స్పీకర్ సెక్షన్స్ సాకెట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు. ఫస్ట్ మనకి సబ్ వూఫర్, ఇది మీకు సబ్ వూఫర్‌ది అయితే మీరు చూసి పెట్టుకోండి. సబ్ వూఫర్ దీంట్లో స్పీకర్ పెట్టి అనవసరంగా స్పీకర్ పోతది. ఇది మీకు సబ్ వూఫర్‌ది. ఇక్కడ మీరు సబ్ వూఫర్ సెక్షన్ పెట్టుకోవాలి. దాని పక్కన మీకు లెఫ్ట్, రైట్ ఈ రెండు మీరు సైడ్ స్పీకర్స్ కనెక్ట్ చేసుకుంటే మీరైతే ఈజీగా దీన్ని ప్లే చేసుకోవచ్చు. దాని పక్కన మీకు చూసుకుంటే 2 పిన్ సాకెట్ ఒకటి ప్రొవైడ్ చేశారు కదా, ఇది మీకు ఎల్ఈడి గురించి. మీరు ఏమైనా లైట్ కనెక్ట్ చేసుకోవాలి, మీ స్పీకర్ ఫ్రంట్‌లో మీకు లైట్ ఉండాలి అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా కనెక్ట్ చేసుకోవచ్చు. వేరేగా సెపరేట్‌గా మీరు బ్యాటరీ నుంచి లాగక్కర్లేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా లాగేయొచ్చు అనమాట. ఇది మీకు ఓవరాల్‌గా బోర్డ్ అయితే మీరు ఒక 220 పవర్ సప్లై ఇస్తున్నట్టయితే ఇది మీకు పవర్ సప్లై. దీని నుంచి అంటే మీకు ఏసీ డీసీ కాబట్టి ఈ పవర్ సప్లై పక్కాగా ఉండాలి. అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వీలైతే మనకి ఇచ్చున్నారు. ఎక్కడ మీకు కాంప్రమైజ్ అవ్వలేదు. క్వాలిటీ విషయంలో గానీ, బిల్డ్ క్వాలిటీ విషయంలో గానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. స్విచ్ కూడా అట్లనే పర్ఫార్మ్ చేస్తది చూసుకోవచ్చు. ఇది మీకు స్విచ్ తాలూకుదైతే. మనం దీని ఒకవేళ సౌండ్ టెస్ట్ చేద్దాం ఎట్లా వస్తుంది ఏంటి అని. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దీని తాలూకా పవర్ సెక్షన్ ఎక్కడ ఇవ్వాలి, నెక్స్ట్ సబ్ వూఫర్ స్పీకర్ అవన్నీ ఎక్కడ ఇవ్వాలని. ఇది మనకి ఓవరాల్ గా బోర్డు గురించి అయితే దీని తాలూకా యూజెస్ అవన్నీ మీకు చెప్పాను కదా, అవి మీకు ఎట్లా ఉంటాయి. ఇప్పుడు మనం దీనిపైన ఏమేమి యూజ్ చేస్తున్నాం, ప్రెసెంట్ ఏం యూజ్ చేస్తున్నాం చూద్దాం ఒకసారి. సబ్ వూఫర్ చూసుకుంటే నా దగ్గర అయితే ఎల్ పోర్టెడ్ కటింగ్ తో MDF వుడ్ తో వెరీ హెవీ డ్యూటీ. మీరైతే ఇది లిఫ్ట్ చేయడం కూడా చాలా కష్టమే, అంత హెవీ ఉంటుంది. మీకు బాక్స్ అయితే ఎట్లా ఉంటుంది అనమాట, వెరీ బిగ్ సైజ్ బాక్స్ ఉంటుంది. మీకు ఒక ప్రొఫెషనల్ రేంజ్ లో కావాలి, మీకు సబ్ వూఫర్ బేస్ ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండకూడదు, మీకు మంచి క్లారిటీ ఉండాలి అంటే ది బెస్ట్ బాక్స్ అది MDF వుడ్ తో వెరీ హెవీ డ్యూటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ సబ్ వూఫర్ నేను యూజ్ చేస్తుంది 150 వాట్స్ అనమాట. ఇది అప్ టు మనకి 100 వాట్స్ సపోర్టే, బట్ కాకపోతే మీరు 24 వోల్టేజ్ కానీ లేదంటే మీరు ఏసీ సప్లై ఇస్తున్నా సరే 24 వోల్టేజ్ అయినా పర్లేదు, ఏసీ సప్లై అయినా పర్లేదు, రెండిట్లో ఏదైనా సరే మీరు చూస్ చేసుకోండి. మీరు 10 ఇంచ్లో బిగ్ సైజ్ మేర అంటే 150 వాట్ వేసుకున్నా 100 వాట్ వేసుకున్నా మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. అదే మీరు 12 వోల్ట్ ఇచ్చేసి లేదంటే 24 2 యాంప్ 3 యాంప్ అట్లాంటివి ఇచ్చి మీరు ఆన్ చేయాలంటే మాత్రం మీకు సబ్ వూఫర్ అంత పర్ఫెక్ట్ గా రాదు. ఇప్పుడు నేనైతే డైరెక్ట్ గా ఏసీ మీద యూజ్ చేస్తున్నా, ఫిలిప్స్ కార్డ్ పెట్టి డైరెక్ట్ గా చెక్ చేస్తా, మీకు బేస్ ఎట్లా వస్తుంది అవన్నీ చెక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం సబ్ వూఫర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం సైడ్ స్పీకర్ గురించి చూద్దాం, మనకి సైడ్ స్పీకర్స్ ఏం వస్తున్నాయని. మీరు సైడ్ స్పీకర్స్ ఇంత హెవీ బడ్జెట్ పెట్టుకొని, ఇంత మంచి బోర్డు తీసుకొని, అంత మంచి సబ్ వూఫర్ తీసుకొని మీరు సైడ్ స్పీకర్స్ నార్మల్ తీసుకుంటే బాగోదు కదా. అందుకే మీ గురించి అయితే నేను వెరీ బ్రాండెడ్ ఐటమ్ జాన్ బెర్రల్ కంపెనీ నుంచి అయితే తీసుకొచ్చాను చూసుకోవచ్చు. ఇది మీకు బాక్స్ అయితే ఎట్లా ఉంటుంది, మీకు జాన్ బెర్రల్ బ్రాండ్ నుంచి చాలా మందికి ఫేవరెట్ బ్రాండ్ జాన్ బెర్రల్ అనేది. మీకు అవుట్పుట్ ఎక్కడ తీసుకోవక్కర్లేదు, ప్రైస్ కూడా అట్లానే ఉంటుంది, అది గ్యారంటీ. ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది, అవుట్పుట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది అనమాట, అది నో డౌట్. మనం దీని మోడల్ నేమ్ చూసుకుంటే మీకు 4590 అనమాట. ఇది మీకు మోడల్ నేమ్. వాల్ స్పీకర్ అన్నట్టు మీరు సైడ్స్ లో మీకు మూవీ థియేటర్స్ లో కానీ అట్లా మీరు ప్రొఫెషనల్ రేంజ్ యూజ్ చేయాలంటే చాలా బాగుంటుంది. మీరు ఒక ఇంట్లో యూజ్ చేసుకున్నా సరే వెరీ క్లాస్ ఉంటుంది. మీకు ఊఫర్ చూపిస్తా, అదే బాక్స్ చూపిస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు బాక్స్ అయితే చూసుకోవాలి ఎంత ప్రీమియం మెటీరియల్తో ఎంత క్లాస్ లుక్తో ఉందో. మిక్సా క్లారిటీ వస్తుంది, వాయిస్ అయితే మాత్రం చాలా నెంబర్ 1 క్వాలిటీ వస్తుంది. మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, అట్లా వస్తుంది అనమాట. ఇవి రెండు ఎలాగ వస్తే మీకు మెయిన్ సబ్ వూఫర్ చూపిస్తాయి. ఇప్పుడు ఎంతవరకు సబ్ వూఫర్ మీరు వీడియోలో చూసుంటారు, బట్ రియల్గా ఇప్పుడు చూద్దాం ఒకసారి. సబ్ వూఫర్ పెట్టేసి బేస్ పని చెక్ చేద్దాం ఎట్లా వస్తుంది ఏంటి అని. మొత్తం బేస్ విన్న తర్వాత ఓవరాల్గా ఇది తీసుకోవచ్చా లేదా, అండ్ నెక్స్ట్ దీని ప్రైస్ అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు లేట్ చేయకుండా సౌండ్ అవుట్పుట్ చూద్దాం. నువ్వుంటే చాలే
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దీని తాలూకా అవుట్పుట్ అన్నది మీకు బేస్ పంచ్ కానీ ఎక్కడ తీసుకోవాలి, ఎందుకంటే దీని బాక్స్ మహిత్వం చెప్పుకోవచ్చు. మీకు సబ్ ఊఫర్ ఎట్లాంటిదైనా సరే మీకు బేస్ పంచ్ ఈ బాక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేను సెట్ చేసిన బాక్స్ వచ్చేసి మాత్రం మీకు వెరీ ప్రీమియం మెటీరియల్ అనమాట. ఇది MDF వుడ్, వెరీ హెవీ ఉంటుంది, మీకు బల్కీ ఉంటుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఊఫర్ కూడా మీకు 150 మ్యాగ్నెట్, అంటే 150 వాట్స్ రావడం జరుగుతుంది. 135mm మ్యాగ్నెట్ వస్తుంది మీకు సబ్ ఊఫర్ది, వెరీ హెవీ డ్యూటీ. నెక్స్ట్ మీకు బోర్డు కూడా అట్లనే పర్ఫామ్ చేస్తుంది, ఎక్కడ తీసుకోవక్కర్లేదు. డైరెక్ట్ AC కాబట్టి మీరు ఇంట్లో సింపుల్గా ఫిట్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే మీరు క్యాబినెట్ ఏమైనా మీరు ఓన్గా ఫిట్టింగ్ చేసుకోవడం తప్ప దీంతో అయితే క్యాబినెట్ అయితే ఏమీ రాదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు 2 సైడ్ స్పీకర్స్ ఉన్నాయి కదా, ఈ 2 సైడ్ స్పీకర్స్ కూడా మీకు బ్రాండెడ్ ఐటమ్ అవడంతో మీ బేస్ ఎట్లా పర్ఫామ్ చేస్తుందో ట్రెబుల్ కానీ ఏవైనా సరే వాయిస్ క్లారిటీ అంతే క్లారిటీ వస్తుందన్నమాట. మీరు ఫుల్ వాల్యూమ్లో కూడా ఎక్కడ మీరు డిస్టర్బెన్స్ అయితే నోటీస్ చేయరు. బట్ కాకపోతే మీరు సైడ్ స్పీకర్స్కి బేస్ కొంచెం తగ్గించి పెట్టుకోండి, ఎందుకంటే ఇవి మీకు ఫుల్ రేంజ్ స్పీకర్స్ అన్నట్టు. అంటే మీకు 2 వే స్పీకర్సే మీకు 4 ఇంచ్ వస్తుంది లోపల, ప్లస్ 2 వే అంటే ట్వేటర్ కమ్ వాయిస్ రెండు కలిపి వస్తాయి. బట్ కాకపోతే మీకు ఇందులో ఊఫర్ ఎంత హెవీ రేంజ్ ఊఫర్ ఉన్నా సరే మీరు బేస్ కొంచెం తగ్గించి పెట్టుకోండి, ట్రెబుల్ పెంచుకోండి, నో ఇష్యూ. బేస్ కొంచెం మిడిల్లో పెట్టుకోండి. సబ్ ఊఫర్ బేస్ మీరు ఎంత పెట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే ఇది సబ్ ఊఫర్ కాబట్టి మీరు ఫుల్ బేస్ పెట్టుకున్న ఎఫెక్ట్ రాదు. వెరీ హెవీ డ్యూటీ, బాగా పర్ఫామ్ చేస్తుంది. మీకు వుడ్కే మెయిన్ దీని ప్రైస్, ఓన్లీ ది బాక్స్ ప్రైస్ వచ్చేసి మీకు అయితే 3700 పడుతుంది అనమాట. ఓన్లీ బాక్స్ ప్రైస్. మీకు MDF వుడ్ ఎల్ పోర్టెడ్, ఇంత హెవీ డ్యూటీ, ఇంత లాంగ్ సైజ్ మీకు అయితే 3700 పడుతుంది. అండ్ నెక్స్ట్ మీకు సబ్ ఊఫర్ వచ్చేసి 1500 పడుతుంది. మీకు ఓవరాల్గా ఇది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత నేను ప్రైస్ అని మీకు చెప్పేస్తాను. 37 అండ్ నెక్స్ట్ 1500 సబ్ ఊఫర్ అయితే మాత్రం ఇది దీని సెట్ ప్రైస్. అండ్ నెక్స్ట్ మీకు ఈ బోర్డు ఉంది చూసారా, ఇదైతే కొంచెం కాస్ట్లీ బోర్డు. ఇది మీకు ఆన్లైన్ చూసుకుంటే 3500 అట్లా ఉంది. బట్ కాకపోతే ఆన్లైన్ అది మీరు ఏ వెబ్సైట్లో మీరు ఆర్డర్ చేసుకుంటారో నాకు తెలియదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ బోర్డు మీకు జస్ట్ 3400కి అయితే ఇస్తున్నాను. ప్రెజెంట్ ప్రైస్ ఉంది. నా దగ్గర కూడా ఒక బోర్డే ఉంది, నేను ఎక్కువైతే తెప్పించలేదు. ఒక బోర్డు తెప్పించాను. పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేద్దామని, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. స్టాక్ అసలు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మీరు ఇంట్లో ఓన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దీని ప్రైస్ నేనైతే 34కి అయితే మీకు ఇస్తున్నాను. బెస్ట్ ప్రైస్, ఎంతకన్నా భర్తీ ప్రైస్ మీకు అయితే బయట ఎక్కడ దొరకదు. అది కూడా ప్రెసెంట్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. నెక్స్ట్ స్టాక్ అప్డేట్ అయిన తర్వాత ప్రైస్ మీకు ఎప్పటికప్పుడు డిస్క్రిప్షన్లో మారుస్తూ ఉంటా. ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత మ్యాక్సిమం మీకు 3 to 4 days వరకు ఈ ప్రైస్ ఉండవచ్చు, నాకు తెలిసిన దాన్ని బట్టి అయితే. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఇది మీకు ఆ ప్రైస్కి అయితే నేను ఇవ్వగలను. అండ్ నెక్స్ట్ మీకు ఇవి మాత్రం ఇంకా ప్రైస్ చెప్పక్కర్లే, కొంచెం కాస్ట్, ఎందుకంటే ఇవి హెవీ డ్యూటీ, వెరీ ప్రీమియం మెటీరియల్, వెరీ ప్రీమియం బ్రాండ్ జాన్ బెరల్. మీకు ఎక్కడో కాంప్రమైజ్ అవ్వదు, క్వాలిటీలో మాత్రం వెరీ బీభత్సంగా పర్ఫామ్ చేస్తుంది. స్మూత్ వాయిస్ ఇస్తుంది, ఎవరైనా సరే ఈజీగా నచ్చుతుంది. ఏజ్డ్ పర్సన్స్కి అయితే ఇంకా ఫేవరెట్ అవుతుంది. ఇది మీకు అయితే ఓవరాల్గా ఈచ్ పీస్ వచ్చేసి 2500 పడుతుంది అనమాట. ఈచ్ పీస్ 25 + 25 మీకు ఓవరాల్గా ఈ స్పీకర్స్ మీకు 5000 అయిపోతున్నాయి. మీరు ఇవే యూజ్ చేయడం లేదు, మీకు బ్రాండెడ్లో కావాలి, మంచి క్వాలిటీ కావాలి, మంచి లుక్ ఉండాలి అనుకుంటే వీటికి వెళ్ళండి. ఇవైతే మీకు 5000 పడుతుంది. మీకు బోర్డు ప్రైస్ అన్నీ మీకు చెప్పేసినట్టే. ఇవి ఓవరాల్గా దీంతో ఒక సెట్ ప్రైస్. మీకు ఎలా అనిపించింది, ఏదైనా మీకు ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తే బాగుంది అనిపించిందా ఈ బోర్డులో, డౌన్ కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ఇంకా ఎక్కువగా యాడ్ చేయాలని ఏమి అనిపించలేదు. జస్ట్ ఆ క్యాబినెట్ ఇస్తుంటే బాగుండు అని మాత్రం అనిపించింది. మీకే తక్కువ అనిపించింది డౌన్ కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.